ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి నీకు నువ్వుగా ఇది వినడం లేదమ్మా. దీనికి ఒక బలమైన కారణం ఉంది. అందుకే ఈ రోజున నువ్వు ఈ వాక్కును, నీ సాయి మాటలను వినగలుగుతున్నావు. ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీ సాయి చెప్పేది విను. దీనికంటూ ఒక బలమైన కారణం ఉంది. అది ఏంటో తెలుసుకోవాలంటే ఆఖరి వరకు వినే తీరాలి కదా. అప్పుడే కదా నీ జీవితం మారుతుంది. ఇక ఏమాత్రం కూడా అధైర్యపడకుండా, వెనకడుగు వేయకుండా నిశ్చింతగా ముందుకు వెళ్ళు. నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, అసలు ఆ బలమైన కారణం ఏంటి, ఇది ఈరోజు మన కంటపడేలా బాబాగారు ఎందుకు చేస్తున్నారు, ఇది వినేలా ఎందుకు చేస్తున్నారు అనేది ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇలా చూడమ్మా, నీకు నువ్వుగా ఇది అసలు వినడం లేదు. అవును తల్లి, నీ సాయి సంకల్ప బలం నీకు తోడైంది కాబట్టి, నీ సాయి నీకు తోడుగా ఉన్నారు కాబట్టి ఈ వాక్ని నువ్వు ఈరోజు వినగలుగుతున్నావు. నేను వెనుక నుండి పిలిచి మరి నా బిడ్డ ఈ వాక్కుని, ఈ సందేశాన్ని చూసి వినగలిగేలా చేస్తున్నాను. దీనికంటూ ఒక బలమైన కారణం ఉందమ్మా. ఈ లోకంలో కారణం లేకుండా ఏదీ జరగదు తల్లి. అవును, ఒక వ్యక్తి నీకు పరిచయమైనా లేదా నువ్వు ఒక ప్రదేశానికి అనుకోకుండా వెళ్ళినా దాని వెనుక ఒక బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. పూర్వజన్మలో ఎవరొకరు రుణపడిన వాళ్ళు ఈ జన్మలో నీకు ఖచ్చితంగా ఏదో ఒక అపరిచిత వ్యక్తుల్లా నీకు దగ్గరవుతారు. అవును, అది పక్కింటి వాళ్ళు గానో, స్నేహితులు గానో, లేదా శ్రేయోభిలాషులు గానో, ఫ్రెండ్స్ గానో, ఇలా ఎలా అయినా సరే ఒక బంధం నీకు దగ్గరయ్యారు అంటే, భార్య, భర్త, అమ్మ, నాన్న, పిల్లలు వీళ్ళందరూ నీకు వస్తున్నారు అంటే నీకు వాళ్ళకి ఏదో జన్మల బంధం ఉంది, ఏదో కారణం ఉంది కాబట్టి నువ్వు వీళ్ళందరినీ కూడా చూడగలుగుతున్నావు. అవును తల్లి, అలానే ఇది ఈరోజు నువ్వు చూసి వినగలుగుతున్నావంటే దీనికంటూ ఒక బలమైన కారణం ఉంది. నీ సాయి నిన్ను ప్రేరేపించి మరి ఈ సందేశాన్ని చూసేలా, వినేలా చేస్తున్నాను. నువ్వు ఈ రోజున నా ఈ మాటలు వినడానికి నన్ను నమ్మి దగ్గరకు వచ్చావు కదా. ఇది ఇప్పుడు వింటూ నన్ను చూస్తూ ఉన్నావు కదా. ఇదిగో ఇది నువ్వు ఇప్పుడు వింటున్నావంటే నేను నీ పక్కనే ఉన్నాను. కాస్త గమనించు చాలు, మనసు పెట్టి చూడు, ఖచ్చితంగా నీ ముఖంలో చిన్న చిరునవ్వు వస్తుంది. అవును తల్లి, ఎందుకంటే ఏ కారణం లేకుండా నా ఈ మాటలు, వాక్కులు ఎవ్వరూ చూడలేరు, అసలు వినలేరు కూడా. చెప్పాలంటే నా గుడికి కూడా రాలేరు. ఎప్పుడు ఎవరి దగ్గరకు ఏది పంపాలో, ఎవరికి ఏది చేరాలో, ఎవరు ఎప్పుడు ఏది చేయాలో, ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ నాకు తెలుసు. నువ్వు అడిగినా, అడగకపోయినా, చెప్పినా, చెప్పకపోయినా సరే నీకు ఇవ్వాల్సినవి, చేయాల్సినవి అన్నీ కూడా చేస్తూనే ఉంటాను. నా ఈ మాటలు నీ బాధని తగ్గిస్తాయి, నీ ముఖంలో చిరునవ్వుని తెస్తాయి. అంటే ఇది కేవలం నీకోసమే, నీకైనది. అందుకే నీకే అర్థమవుతుంది. ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో ఇది నువ్వు విని అర్థం చేసుకొని కాస్త ప్రశాంతంగా ముఖం మీద చిరునవ్వు వచ్చిందంటే నీ సాయి ఈరోజు నిన్ను ఎంచుకున్నాను. నువ్వు ప్రతిరోజు బాధలతో, దెబ్బలతో, అవమానాలతో జీవిస్తున్నావు కదా. అసలు ఎందుకు బాబా ఈ జీవితం అంటూ బోరున ఏడుస్తున్నావు కదా. వీటన్నిటినీ భరిస్తూ నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా, అసలు నా జీవితం ఏంటి బాబా, ఎందుకు ఇలా ఉంది, ఏమైంది బాబా, జీవితం అంటే ఇదేనా బాబా, మరి ఎందుకు ఇలాంటి జీవితాన్ని, నీచమైన జీవితాన్ని నాకు అందించారు, దీనికన్నా నేను చస్తేనే బావున్ను, అసలు వీటన్నిటికీ వదిలి ఎక్కడికైనా పారిపోతే బావున్ను అనిపిస్తుంది బాబా అని ఆలోచిస్తున్నావు కదా. ఆనందాన్ని వెతికి వెతికి అలసిపోయి అసలు నీకు ఎవ్వరూ వద్దు, నేను ఒంటరిగానే ఉండిపోతాను, అప్పుడే ప్రశాంతంగా ఉంటాను, అలా ఉంటేనే బావున్ను అని అనిపిస్తుంది కదమ్మా. అంత బాధలో నీ మనసు విరిగిపోయింది, అలసిపోయింది. నాకు తెలుసు తల్లి, నీ జీవితం అలానే ఉంటే దానికి అర్థం లేకుండా పోతుంది. అందుకే ఈ క్షణంలో నేను ఏం చేయాలో అన్నిటినీ జరిపిస్తానమ్మా. ఇన్ని కష్టాల్లో కూడా నువ్వు నీ మనసుని ఇంకా బాధ పెట్టుకుంటే నీ చేతులారా నీ జీవితాన్ని
నువ్వే కష్టాల్లోకి నెట్టేసుకున్నట్టు అవుతుంది. అవును, కాబట్టి బిడ్డ, నీ బాబా ఏం చేసినా నీకోసమేనమ్మా. నీ జీవితాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టేసుకోవద్దు తల్లి. నువ్వే నీ మనసుని బాధ పెట్టుకుంటే ఎలా? అలా చేస్తే నీకే కదా కష్టం, నష్టం. కాబట్టి ముందుగా ఆలోచనలను అదుపు చేసుకో. ఏది ఎక్కడ ఉండాలో, ఎవరు ఎక్కడ ఉండాలి అనేది నువ్వే నిర్ణయం తీసుకో. ఒక్కటి మాత్రం నీ సాయి బళ్ళగుద్దినట్టు చెబుతాను. ఈ సమయంలో నీకు నువ్వే సాయం చేసుకోగలవు. నీకంటూ ఆసరాగా తోడుగా ఎవ్వరూ రారు తల్లి. అలా వస్తారనుకుంటే అది నీ భ్రమే అవుతుంది అని గుర్తుపెట్టుకో. ఇంకెవ్వరూ కూడా నిన్ను కాపాడరు, సాయం కూడా చేయరు. కేవలం చోద్యం మాత్రమే చూస్తారు. ఇక ఇప్పుడు నీకున్న వ్యతిరేకమైన ఆలోచనలు అవన్నీ దాటి కష్టంతో పోరాడాలి అంటే అదేం అంత తేలికైన విషయం కాదు. కాస్త కష్టమే, నాకు కూడా తెలుసు. కానీ నువ్వు నీ మనసుని, నీ ధ్యాసను మంచిగా మార్చుకుంటే అన్నీ కూడా సర్దుమనుగవుతాయి. నీ జీవితం కూడా సర్దుకుంటుందమ్మా. అసలు నువ్వు ఏం చేయాలో చెప్పడానికి నీకు తోడుగా నీ సాయిని నేనున్నాను కదా. భయపడకుండా ఉండు. నీ ఆలోచనలన్నీ కూడా నాపై పెట్టు చాలు. నా పాదాల దగ్గర అన్నిటినీ వదిలేసే. నీ ఆలోచనలోనే నీ మనసుని నా వైపు మళ్లించు. అన్నిటినీ నీ సాయి మాటలతోనే పూర్తిగా నింపేసుకో అమ్మా. నీ మనసుని కూడా నా వైపు తిప్పుకో. నీ ప్రార్థనలు, సమస్యలు అన్నీ మర్చిపోయేంతలా నాలో ఐక్యమవ్వు. ఇలా నువ్వు చేశావంటే నీ జీవితం నడిచే దారంతా కూడా ముళ్ళున్నా సరే వాటిపైన నేను పూల దారిని ఏర్పరుస్తాను. నీ అడుగులకు బదులు నా అడుగుల్ని వేయించి నా అడుగు జాడల్లో నిన్ను నేను నడిపిస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. నువ్వే కాదు తల్లి, నీతో పాటు నువ్వు, నీ కుటుంబం కూడా హాయిగా సంతోషంగా ఉంటారు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండాలి అంటే నీ సాయి ఎప్పుడు ఏం చేయాలో అన్నీ కూడా నాకు తెలుసమ్మా. జీవితం అనేది ఆనందంగా జీవించడానికే తప్ప ఏడుస్తూ కూర్చోడానికి అస్సలు కాదు తల్లి. కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా నీకు నచ్చినట్లుగా మార్చుకో. అప్పుడు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు, మురిసిపోతావు. బిడ్డా, ఈ లోకంలో నీకంటూ కొందరున్నారు అని నువ్వు భ్రమపడుతున్నావంతే. అదంతా కూడా అస్సలు నిజం కాదమ్మా. అదంతా నిన్ను మైమరిపించే మాటలు మాత్రమే. ఏంటి బాబా ఇలా అంటున్నావా? అవును తల్లి, నీ సాయి చెప్పేది నిజమే. సాయం చేయడానికి నీకంటూ ఎవ్వరూ రారు తల్లి. ఎంతమంది ఉన్నా సరే నీకు కష్ట సమయంలో మాత్రం నిన్ను అందరూ వదిలేసి ఆమడ దూరం పరిగెడతారు. కాబట్టి అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా. నీ సాయి ఏం చెప్పినా నీకోసమే. ఈ రోజున నా ఈ వాక్కుల్ని, మాటల్ని నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా ఇక నీ జీవితం మారబోతుంది. అతి త్వరలో నీకైన జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు. అలానే నువ్వు సంతోషంగా జీవించడానికి కావలసిన పనులన్నీ కూడా నీ సాయిని నేను చేయబోతున్నాను. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు బహుమతిగా నేను అందిస్తాను. అది కూడా మునుపటిలా ఉన్నట్లు కాదు, గొప్పగా కొత్త జీవితాన్ని అందిస్తాను. హాయిగా, ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండు. జరగాల్సినవన్నీ కూడా వాటంతట అవే సవ్యంగా జరుగుతాయి. ప్రశాంతంగా ఉండమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.